రైట్, ముద్రగడ లేఖకు సంబంధించి రియాక్షన్ చూసాం. ఇప్పుడు హరిరామ జోగయ్య లేఖ తర్వాత ఒక బ్రేకింగ్ అప్డేట్ మీకు అందిస్తున్నా. బికాస్ జనసేనకు హరిరామ జోగయ్య కుమారుడు దూరం అయిపోయారు. ఈయన పాలకొల్లు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు. అయినా సరే ఇప్పుడు ప్రస్తుతం సభలో హరిరామ జోగయ్య పేరు ప్రస్తావించకుండా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు ఇది రియాక్షన్ అనుకోవాలా? బికాస్ పేరు ప్రస్తావించకుండానే హరిరామ జోగయ్యపై నిన్న పవన్ కన్నెర చేశారు. ఉచిత సలహాలు ఇవ్వద్దంటూ పవన్ వార్నింగ్ ఇచ్చారు. సలహాలు నచ్చకపోవడం వాళ్ల కర్మ అంటూ జోగయ్య దానికి కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం హరిరామ జోగయ్య కుమారుడు దూరం అయ్యారా? తాడిపల్లిగూడెం సభ వేదికగా మద్దతుదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు పవన్. పేర్లు ప్రస్తావించకుండానే ఉచిత సలహాలు ఇచ్చే వారిపై నిప్పులు చెరిగారు. తనతో పాటు యుద్ధం చేసేవాళ్లు కావాలన్నారు. పవన్ ఏమన్నారో ఒక్కసారి చూద్దాం. నాకు గాని జనసేన పార్టీకి గాని సలహాలు సూచనలు అవసరం లేదు. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు అక్కర్లేదు. యుద్ధం చేసేవాళ్ళు కావాలి. కొత్త రక్తంతో, కుత్తలాడే రక్తంతో గుండెలు చరించుకునే యువ రక్తం కావాలి. దాష్టికాన్ని నిలబడే యువకులు కావాలి. కత్తులు పట్టుకునే వీర మహిళలు కావాలి. కష్టపడి డబ్బులు సంపాదించుకొని పార్టీలకే కదా పెట్టింది నేను. నన్ను ప్రశ్నిస్తారు మీరు నిజంగా మటుకు నా మద్దతుదారులు అయితే నన్ను ప్రశ్నించకండి. నా ఎంట నిలబడి నాతో పాటు నడవండి. మా జన సైనికుల్లాగా, మా వీర మహిళల్లాగా ప్రశ్నించకండి నన్ను. ఎక్కడో విదేశాల్లో కూర్చొని, టీవీల్లో కూర్చొని నన్ను ప్రశ్నించడం కాదు. నాతో నిలబట్టడం నేర్చుకోండి అందరూ, నన్ను ప్రశ్నించే వాళ్ళంతా. మీరు వెనక నా మద్దతుదారులు అయితే నా వెంట నడవండి, నిలబడండి. నాతో నడిచేవాడే నా వాళ్ళు. సో ఇది ఎక్కడ పేరు ప్రస్తావించకుండా ఆయన చేసిన వ్యాఖ్యలు. అయితే పవన్ కమెంట్స్ తర్వాత మరో లేఖ రాశారు హరిరామ జోగయ్య. తానిచ్చిన సలహాలు పవన్ కు నచ్చినట్టు లేవన్నారు. టీడీపీ జనసేన బాగు కోరే సలహాలు ఇచ్చానని, నచ్చకపోతే వాళ్ళ కర్మ అంటూ సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. సో నిన్న జరిగిన తాడేపల్లిగూడెం సభకు హరిరామ జోగయ్య కుమారుడు సూర్యప్రకాష్ దూరంగా ఉండడం ఇక్కడ అనుమానాలకు తావిస్తోంది. ఒకవైపు పవన్ కామెంట్స్, మరోవైపు హరిరామ జోగయ్య రియాక్షన్స్ చూస్తుంటే జనసేనకు సూర్యప్రకాష్ దూరం అయినట్టేనన్న టాక్ వినిపిస్తోంది.